చైనీస్ న్యూస్ పేపర్ మీద చాలా హెడ్లైన్స్ వచ్చాయి. మా దేశంలో కూడా 8-10 మంది సైంటిస్టులు చనిపోయారని చెప్పి. టోటల్గా లెక్కేసుకుంటే 20-22 సైంటిస్టులు 2 దేశాల్లో కలిపి మిస్టీరియస్గా చనిపోయారు. దీనివల్ల ఒక దేశపు సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, హిండర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇది మన దేశంలో జరగదనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. ఓమీ జహంగీర్ వాలా అని చెప్పి మీరు ఒకసారి గూగుల్ చేయండి ఆ వ్యక్తిని. ఆపరేషన్ సింధూర్ జరిగి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇలాంటి ఒక ఆపరేషన్ భారతదేశం చేస్తుంది పాకిస్తాన్ మీద అని చెప్పి ఎవరు ఊహించుండరు. ఒక 3-4 years బ్యాక్ అయితే అసలు సమస్య లేదు. పాకిస్తాన్ భారతదేశాన్ని చాలా లైట్ తీసుకుంది. అసలు ఇంకా గట్టిగా మాడాల్సి వస్తే మళ్ళీ ఇంకొక పెద్ద యుద్ధం, ఒక ఆపరేషన్ సింధూర్ లాంటిది జరిగే అవకాశం ఉంది. కానీ అలాంటి ఒక ఆపరేషన్ చేయడానికి ఇప్పుడు భారతదేశం 1-10 సార్లు ఆలోచించాలి. దానికి కారణం పాకిస్తాన్కి అమెరికా నుంచి వస్తున్న సపోర్ట్. ఇది నేను చెప్పట్లేదు, ఇది కెనిత్ జస్టర్ అని చెప్పి ఆయన ఎక్స్ ఎన్వాయ్, ఇన్ఫాక్ట్ ఎక్స్ యుఎస్ ఎన్వాయ్ భారతదేశానికి. ఆయన మోదీ గారితో పాటు లేదా జో బైడెన్ గారితో కానీ ట్రంప్ గారితో కానీ చాలా మంచి సత్సంబంధాలు ఉండే వ్యక్తి. ఆయన చాలా పెద్ద వ్యక్తి. ఆయన భారతదేశం మీద చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశాడు ఒక రీసెంట్ పోడియంలో. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మన న్యూస్ ఏజెన్సీ ప్రింట్లోనే రాసిన ఒక ఆర్టికల్ హెడ్లైన్ చదువుతాను, మీరు ఒకసారి వినండి. దానికన్నా ముందు, వార్మింగ్ యూఎస్ పాకిస్తాన్ టైస్ మే టెంపర్ ఇండియాస్ మస్కులర్ యాంటీ టెర్రరిజం రెస్పాన్స్. ఇన్ఫాక్ట్ ఆయన ఏమంటున్నాడు, ఆయన పుల్వామా జరిగినప్పుడు కానీ బాలాకోట్ జరిగినప్పుడు కానీ నేనే ఎన్వాయ్ని. ఆ రోజున భారతదేశం ఆలోచించి ఉంటుంది ఖచ్చితంగా ఏమైనా పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పి. ఇవాళ ఆ డౌట్ ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఆ రోజు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆపరేషన్ సింధూర్ లాంటిది ఒకటి భారతదేశం చేస్తుందని. ఇన్ఫాక్ట్ ఆ రోజు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇవాళ పాకిస్తాన్కి అమెరికాకి ఇంత సాన్నిహిత్యం ఉంటుందని చెప్పి. మీరు మధ్యలో ఎన్ని మాట్లాడుకున్నాం. ట్రంప్ గారి నోబెల్ పీస్ ప్రైజ్కి రికమెండ్ చేయమని, ట్రంప్ గారు మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పి, షేబాజ్ షరీఫ్ వెనకాల నుంచి సిగ్గుపడుతున్న ఇమేజ్. And also I have to say my favorite field marshal from Pakistan, who's not here, but the Prime Minister is here and you're going to give his regards. Where are you? There you go. Thank you very much. ఈ అమెరికన్ క్రిప్టో కంపెనీ ఏదైతే ఉందో, అమెరికన్ క్రిప్టో కంపెనీ అనడం కానీ ట్రంప్ గారి క్రిప్టో కంపెనీ అనడం బెటర్. వాళ్ళ అబ్బాయిదే కదా. ఆ క్రిప్టో కంపెనీకి ఇన్వెస్ట్మెంట్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి. పాకిస్తాన్లో సెటప్ చేసి బేస్ అయి ఉంది ఇవాళ. సో హ్యూజ్ ఫండింగ్ వస్తున్నాయి ట్రంప్ గారికి పాకిస్తాన్ నుంచి. ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఇలా ప్రవర్తించకూడదు, కానీ ట్రంప్ గారు హీస్ బిహేవింగ్ దిస్ సర్టన్ వే. అండ్ దానివల్ల కొన్ని దశాబ్దాలుగా ఏదైతే ఫారెన్ పాలసీ అమెరికాకి భారతదేశానికి మధ్యలో ఉందో అది రప్చర్ అయింది. దీన్ని డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాక్ట్ ఇది. ఇంత ప్రో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా లేరు, ఇంక్లూడింగ్ బరాక్ ఒబామా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, మీరు ఎవరైనా తీసుకోండి. మీరు ఇంత ఇదిగా పాకిస్తాన్ని పుష్ చేస్తున్న ప్రెసిడెంట్ అయితే మనం చూడలేదు. అందుకని పాకిస్తాన్ భారతదేశం మీద ఏదో ఒకటి ప్లాన్ చేసి రేపు పొద్దున్న అలాంటిది ఒకటి జరిగితే భారతదేశం రిటాలియేట్ అయితే ఆపరేషన్ సింధూర్ టైంలో ఉన్నట్టే ఉంటుందనే గ్యారంటీ లేదు అనేది కెనిత్ జస్టర్ గారి మాట. ఆయన ఏమంటారు, ఇవాళ పాకిస్తాన్కి అమెరికా బ్యాకింగ్ ఉంది కాబట్టి అమెరికా ఖచ్చితంగా వస్తుంది పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి. దీన్ని ఖచ్చితంగా భారతదేశం మైండ్లో పెట్టుకుంటుంది. దానికి వేరే ఆప్షన్ లేదు. ఇండియా మస్ట్ రైజ్ యాజ్ అ సివిలైజేషనల్ పవర్. ఏంటి సివిలైజేషనల్ పవర్ అనే బ్రాకెట్లో ఉండే పదం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అమెరికా అనేది ఇట్స్ సూపర్ పవర్. డబ్బు, పేరు, పలుకుబడి, మిలిటరీ, అమ్యునేషన్ అన్నీ ఉన్నాయి అమెరికాకి. ఇవాళ అమెరికా ఏదైనా అనుకుంటే ఏదైనా చేసే అంత స్థాయి సత్తా ఉంది. కానీ వీ కాంట్ కాల్ అమెరికా సివిలైజేషనల్ పవర్. గట్టిగా మాడితే 250 సంవత్సరాల చరిత్ర అమెరికాది. దాని ముందు అందరూ వలస వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ డీజేటీ గారు ఎవరైతే ఇలా మాట్లాడుతుంది. ఆయన కూడా జర్మనీకి రూట్ అయి ఉంటాయి రూట్స్. బట్ దెర్ ఆర్ ఫ్యూ కంట్రీస్, భారత్, ఈజిప్ట్, ఇజ్రాయెల్. మొన్న మనం ట్వీట్ అవుట్ చేద్దాం, ఇరాన్ క్లెయిమ్ చేస్తాం కదా 5000 year సివిలైజేషన్ పవర్ మేము అని చెప్పి. అలాంటి పవర్గా ఇండియా లేస్తే ఇండియా మీదకి ఏదైనా కంట్రీ దాడి చేయాలంటే 1-10 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియా మీద దాడి జరిగితే ఇండియాలో ఉండే సివిలైజేషన్ మీద దాడి జరిగినట్టే. కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరైతే భారతదేశంలో ఉంటున్నారో అందరి మీద దాడులు జరుగుతున్నట్టే. హిందువులు కానీ, ముస్లింలు కానీ, బుద్ధిస్టులు కానీ, క్రిస్టియన్లు కానీ, సిక్కులు కానీ. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తోడుగా ఉంటుంది, మనకి మోర్ నెరేటివ్ పవర్ ఉంటుంది. ఇది ఆయన మాటల్లోని అంతరార్థం. ఇది ఒకటే కాదు, ఇదే సివిలైజేషన్ మీద పాకిస్తాన్ చేస్తున్న దాడి ఏదైతే ఉందో, ఉగ్రవాదం ఏదైతే ఉందో, భారత్ మీద దాడి కాదు. ఇది భారత్లో ఉండే సివిలైజేషన్ మీద దాడి అని చెప్పిన ఒక నెరేటివ్ మనం పుష్ చేయొచ్చు. అది ఒకటే కాదు, ఇంకా మల్టిపుల్ పాయింట్స్ అనేవి భారత్ సివిలైజేషన్ పవర్ కింద ఉంటే అవన్నీ మనం వాటి వీడియోలో మనం మాట్లాడదాం. బట్ దాంతోపాటు అమెరికాకి సంబంధించి కూడా యుద్ధాన్ని కాసేపు మనం పక్కన పెడితే, యుద్ధం గురించి మనం ఇవాళ మాట్లాడొద్దు. బట్ దానికన్నా సీరియస్ యుద్ధం ఒకటి ఇవాళ అమెరికా ఫేస్ చేస్తుంది. ఇవాళ వరకు ఎప్పుడు చేయని యుద్ధం, అమెరికాలో ఉండే న్యూక్లియర్ సైంటిస్టుల మీద యుద్ధం. ఇదివరకు మనం ఏమన్నా ఇజ్రాయెల్ పలానా లెబనాన్ సైంటిస్ట్ని కానీ, పలానా ఇరాన్ సైంటిస్ట్ని కానీ, లేదా ఇతర దేశాల్లో ఉండే చుట్టుపక్కల ఉండే దేశాలు, ఏ దేశాలు అయితే ఎనిమిది నేషన్స్ ఉన్నాయి, ఎనిమిది స్టేట్స్ ఉన్నాయి, ఆ దేశంలో ఉండే సైంటిస్టులు కానీ చంపేస్తుంది. మొసాడ్కి ఇది మైండ్లో ఉంటుందని చెప్పి మనం చదివాం, విన్నాం. అమెరికా వేరే దేశాల మీద చేసి ఉంటుందని మనం చదివి ఉంటాం ఖచ్చితంగా. బట్ అమెరికా మీద ఇలా జరుగుతుంది మనం ఎప్పుడు వినుంటాం. ఇవాళ ఖచ్చితంగా జరుగుతుంది. అమెరికాలో ఉండే జర్నలిస్టులు ట్వీట్లు వేస్తున్నారు. ఈ ట్వీట్ ఒకసారి మీరు చూడండి, అలాం సింబల్ ఉంది అక్కడ. జనరల్గా అమెరికన్ జర్నలిస్ట్ దే డోంట్ పుట్ దట్ సింబల్ అన్లెస్ అది చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అయితే తప్పితే. 12 మంది ఆల్రెడీ పోయారు అమెరికాలో. అమెరికా మీద చేస్తున్న ఈ దాడి చేస్తున్న ఈ దేశం పేరేంటి? We don't know the status of the administration's investigation of these matters. We should have answers soon. What should Americans be thinking tonight? Coincidence or nefarious?
అండ్ ఆ దేశం ఎందుకు చేస్తుంది అది కూడా మీకు ఈ వీడియో అయిపోయేలా మీకు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్గా మనకు జరుగుతున్న ఇష్యూస్తో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగినా కూడా మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో కండెన్స్ చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నా, ఈ వీడియో రోజు మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మనం ఎక్కడ ఆపే అక్కడ నుంచే మొదలు పెడదాం. సివిలైజేషనల్ పవర్ ఇది ఇంకేం చేయగలుగుతుంది అంటే ఏదైనా యుద్ధంలో మొన్న ఆపరేషన్ సింధూర్ని మన ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. భారతదేశం పాకిస్తాన్ మనం వాళ్ళ మీద దాడి చేసాం, దండయాత్ర చేసాం, వాళ్ళ మిలిటరీ స్థావరాలని ఎయిర్ బేస్ని గురి చూసి లాగిపెట్టి కొట్టాం. విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉన్నాయి, మనం చూపించాం. వాళ్ళ జెట్స్ ఎన్ని పడినాయి, మన జెట్స్ ఎన్ని పడినాయి, అందరికీ చాలా క్లారిటీగా మనకు మాత్రం ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ యుద్ధం అంటే ఇక్కడ ఒక్క దగ్గరే గెలవడం కాదు. ఇన్ మోడర్న్ టైమ్స్ నెరేటివ్గా కూడా మనం గెలవగలగాలి, మన పాయింట్ ముందు పెట్టగలగాలి. గ్లోబల్ డయాస్పోరా ముందు ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం భారతదేశం వెనకబడింది లాస్ట్ ఇయర్. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఈవెన్ ఇండియన్స్ విల్ అగ్రీ. కానీ ఒకవేళ మన సివిలైజేషన్ పవర్ కింద మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే, ఆ ఫ్యాక్ట్ ఆ స్టేజ్ దాకా మనం వెళ్ళగలిగితే, ఈ నెరేటివ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ముందుకు పుష్ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. తర్వాత ఎకనామిక్గా లేదా కల్చరల్గా పెరగడానికి కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. అగైన్ మన పాయింట్ని ముందు పెట్టడానికి ఏదైనా మనకి ఇలాంటి అన్యాయం జరుగుతుందని మనం చెప్పగలగాలి. మనం హెల్ప్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్కి మనం మెడిసిన్స్ పంపిస్తాం, మాల్డీవ్స్కి పంపిస్తుంటాం మనం సామాన్లు. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎన్ని మాట్లాడి పంపిస్తాం మనం. ఆఫ్ఘనిస్తాన్కి గోధుమలు పంపిస్తుంటాం. ఇదంతా చేయడానికి ఎథికల్గా చాలా బాగుంటుంది, కానీ అది ప్రపంచం మొత్తానికి తెలియగలగాలి. ఆ నెరేటివ్ మనం పుష్ చేయగలగాలి. మనం చేసినట్టు మనం ఏదైనా చేస్తే అట్లీస్ట్ ఆ వేరే దేశం థ్యాంక్ఫుల్గా ఉందా, మనకు సమస్య వచ్చినప్పుడు మనకు గాలికి వదిలేసే దేశమా కాదా అని మనం చూసుకోవాలి. అది మనం చేస్తున్నామా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన పాయింట్ అది. కెనెత్ జస్టర్ గారి స్పీచ్లో మనం ఏదైనా నేర్చుకోవాల్సిన విషయం ఉందంటే అది అదే. అండ్ వీ నీడ్ టు బీ రెడీ. ఆయన చెప్పినట్టు పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికా మా వెనకాతలు ఉండి అనే ఒక ధైర్యంతో భారతదేశాన్ని ఇన్స్టిగేట్ చేద్దామని చూస్తుంది. పాకిస్తాన్ మైండ్ సెట్లోంచి మనం చూస్తే భారతదేశం రియాక్ట్ అవ్వాలి. ఆ రియాక్షన్కి మళ్ళీ పాకిస్తాన్ రియాక్ట్ అయినప్పుడు అమెరికా పాకిస్తాన్ వెనకాతలు ఉంటుంది. అందుకని దిస్ ఇస్ ద టైం ఇండియా చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పి ఒక ఎక్స్ అమెరికన్ ఎన్వాయ్ చెప్తున్నాడు. ఎనీవేస్ ప్యారల్గా మనం కొంచెం యూఎస్కి వెళ్ళి యూఎస్లో ఏం జరుగుతుందో మనం చూస్తే, అంటే యూఎస్ ఎంత పెద్ద క్రైసిస్లో ఉందో మీకు అర్థమవుతుంది ఈ పర్టికులర్ న్యూస్ ఒకటి మీరు చూస్తే. మన వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా. లారా ఇంగ్రాహం అని చెప్పి ఆవిడ అమెరికన్ జర్నలిస్ట్. ఆవిడ చాలా క్లియర్గా చాలా కేటగిరీగా రాశారు. ఆవిడ చాలా మిస్టీరియస్గా 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు అమెరికాకు సంబంధించి చనిపోయారు. అమెరికన్ సైంటిస్టులు అనేది ఇక్కడ మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇదే హెడ్లైన్ మనం వేరే దేశాలకు సంబంధించి మనం చూస్తుంటాం, బట్ అమెరికాకి సంబంధించి ఇదే ఫస్ట్ టైం. అండ్ ఏ దేశానికైనా సైంటిస్టులు చాలా ఇంపార్టెంట్. మనం చాలా తక్కువ అంచనా వేస్తుంటాం. ఒక సైంటిస్ట్, ఒక ప్రాపర్ సైంటిస్ట్ ఒక దేశానికి సంబంధించి ఎటువంటి పేటెంటెడ్ స్టఫ్ అయినా రెడీ చేయగలుగుతాడైనా. బట్ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్. ఒక సైంటిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ ఎ రీప్లేసబుల్ థింగ్. ఒక సైంటిస్ట్ నిజంగా ఆ స్థాయి ఇంటెలెక్ట్కి రీచ్ అవ్వడానికి 30-40 సంవత్సరాలు పడుతుంది. ఆయన పినికల్కి రీచ్ అయ్యేది 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలకు రీచ్ అవుతాడు ఆయన. అలాంటి న్యూక్లియర్ సైంటిస్ట్ లేచిపోతే మళ్ళీ ఆ ప్లేస్ భర్తీ అంత ఈజీగా అవ్వదు. అలాంటి వాళ్ళు సుమారు 12 మంది డిసపియర్ అయ్యారు అమెరికాలో. ఇది ఏ దేశం చేసిందంటారో అనే క్వశ్చన్కి ఆన్సర్ మన తర్వాత వెతుకుదాం మనం. బట్ దానికన్నా ఇంపార్టెంట్గా ఒక పర్టికులర్ క్లిప్ మీకు చూపిస్తారు. వీళ్ళందరూ ఎలా మిస్ అయ్యారు లేదా ఎలా చనిపోయారు అనే పాయింట్ గురించి డిస్కస్ చేస్తూ ఒక ప్యానెల్లో జరిగిన డిస్కషన్ ఒకసారి మీరు వినండి ఫస్ట్. I think that's the most concerning right here, the fact that he left with his only his gun and left his cell phone. This is a guy that says, I'm not wanting to be tracked right now. So they got to provide some type of update to the public or they'll keep putting it together themselves. I wonder if there's going to end up being more than 11. And the other thing is, one of those interactions was, if you find a text message back and forth to a friend, if you find that someone says, I killed myself, it's not true. ఇక్కడ దట్ గై ఇస్ బీయింగ్ వెరీ వెరీ క్లియర్. చాలా మంది మిస్ అయినప్పుడు వాళ్ళు స్పెట్స్ కూడా ఇంట్లో దొరికాయి. జనరల్గా మనం బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా సైట్ ఉండేవాళ్ళు స్పెట్స్ పట్టుకెళ్తారు. స్పెట్స్ ఇంట్లో మర్చిపోయారు, కానీ గన్ పట్టుకెళ్ళండి సైంటిస్ట్ ఒకళ్ళు. 2 నెలల తర్వాత నేను చనిపోతే అది నన్ను నేను చంపేసుకున్నట్టు కాదు, మీరు డీప్గా ఇన్వెస్టిగేట్ చేయండి అని రాసిన సైంటిస్ట్ ఇంకొకరు. ఇవన్నీ చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్స్ ఇవి. అండ్ ఇలాంటి సైంటిస్టులు అమెరికాలోనే కాదు ఇంకొక అన్లైక్లీ కంట్రీలో కూడా చనిపోతున్నారు. ఆ దేశం ఏ దేశం తెలిస్తే ఈ దేశంలో సైంటిస్టులు అయినా చనిపోతారో మీకు అర్థమవుతుంది. అండ్ దట్ కంట్రీ ఈజ్ చైనా. చైనా కూడా ఈ న్యూస్ రాగానే చైనీస్ న్యూస్ పేపర్ మీద చాలా హెడ్లైన్స్ వచ్చాయి. మా దేశంలో కూడా 8-10 మంది సైంటిస్టులు చనిపోయారని చెప్పి. టోటల్గా లెక్కేసుకుంటే 20-22 సైంటిస్టులు 2 దేశాల్లో కలిపి మిస్టీరియస్గా చనిపోయారు. దీనివల్ల ఒక దేశపు సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది, హిండర్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ఇది మన దేశంలో జరగదనే డౌట్ మీకు ఖచ్చితంగా రావచ్చు. ఓమీ జహంగీర్ వాలా అని చెప్పి మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఆ వ్యక్తిని ఒక 3 ఫేజెస్లో డివైడ్ చేసి మన న్యూక్లియర్ ప్లాన్ మొత్తాన్ని రాశాడన్న. ఇన్ఫాక్ట్ మనం ప్రస్తుతానికి 2వ ఫేజ్లో ఉన్నాం ఇప్పుడు. ఇన్ఫాక్ట్ దీని గురించి సెపరేట్ వీడియో చేయాలి, ఖచ్చితంగా నేను చేస్తా. బట్ మన దేశంలో కూడా 4 yearsలో 11 సైంటిస్టులు చనిపోయారని హెడ్లైన్ చూడండి. సో ఇవాళ యుద్ధం అనగానే బార్డర్, సోల్జర్స్, నేవీ, ఆర్మీ, ఫైటర్ జెట్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది అది ఒక్కటే కాదు. ఇవాళ నెరేటివ్, సైంటిఫిక్ ప్రోగ్రెస్, ఎకనామిక్ ప్రోగ్రెస్, ఒక దేశాన్ని ఎలా అయితే స్టంట్ చేయాలి అన్ని విధాలుగా స్టంట్ చేయాలని చూస్తుంటారు వేరే దేశాలు. ఆ విధంగా కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. పాకిస్తాన్ నుంచి థ్రెట్ మనం చూసుకున్నప్పుడు కూడా ఉగ్రవాద దాడులు ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ వేరే విధాలుగా పాకిస్తాన్ ఎలా బ్లీడ్ చేద్దాం అనుకుంటుంది మనల్ని కూడా ఇంపార్టెంట్. ఎవ్రీ సింగిల్ థ్రెట్ ఈస్ ఎ థ్రెట్. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా రాయండి. ఈ పాయింట్స్ నేను ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం అనుకున్నాను ఇవాళ. ఇది కాకుండా ఇంకా పెద్ద న్యూస్ ఏమైనా ఉందంటే అది నెతన్యాహు గారు రాసిన ట్వీటే. ఆయన గురించి చాలా హెడ్లైన్స్ వైరల్ అయినాయి. ఆయనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని కొత్తగా వచ్చిందని చెప్పి దాని గురించి ఆయన రాస్తూ ఇది వాళ్ళ
రిపోర్ట్ కాదు, ఇప్పుడు 2 months బ్యాక్ రిపోర్ట్ ఇది. బట్ ఆ టైంలో హైట్స్లో ఉన్నప్పుడే రిలీజ్ చేయడం కానీ ఈ టైంలో రిలీజ్ చేయడం బెటర్ అని అనుకున్నాను. ఇన్ఫాక్ట్ నేనే రిక్వెస్ట్ చేశాను అనవసరమైన ప్రాపగెండా ఇజ్రాయెల్ మీద స్ప్రెడ్ అవ్వకుండా. బట్ ఇక్కడ 3 పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, ఐఎమ్ హేల్ అండ్ హెల్దీ. పాయింట్ నెంబర్ 2, ఐఎమ్ ఎక్సలెంట్ ఇన్ ఫిజికల్ కండిషన్. మూడోది ఏదైతే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అంటున్నారో అది క్లియర్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ దీనికి సంబంధించిన సర్జరీ నేను 1.5 years బ్యాక్ నేను తీసుకున్నాను అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన రాసుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వైరల్ వెళ్ళిందంటే ఇవాళ యుద్ధ సమయంలో ఎవరైనా కొంచెం కాల్స్ తీసుకునే అంత స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే చాలా వేలలో లెక్క పెట్టుకునే వ్యక్తుల్లో బెంజమిన్ నెతన్యాహు గారు ఒకరు. హీ హ్యాస్ ద పవర్ అండ్ కేపబిలిటీ. సో అలాంటి వ్యక్తికి ఏదైనా జరిగితే మొత్తం వరల్డ్ పాలిటిక్స్ మారుతాయి కదా. సో డెఫినెట్లీ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్. అదే జరిగింది. దాని మీద ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఇజ్రాయెల్కి సంబంధించి అబ్రహాం అకార్డ్స్ అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటారు కదా మీరు. అది ఏ సంవత్సరంలో సైన్ అయింది? ఇజ్రాయెల్కి చుట్టుపక్కల ఉండే అరబ్ నేషన్కి మధ్యలో ఉండే నార్మలైజేషన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇస్ 2019, ఆప్షన్ బి ఇస్ 2020, ఆప్షన్ సి ఇస్ 2021, ఆప్షన్ డి ఇస్ 2022. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. స్టోరీలో ఆన్సర్ మీకు దొరికేస్తుంది. అండ్ నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అక్కడికి మీరు ఫాలో కూడా పెట్టేసుకోండి. మీ ఓజీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, బిగినింగ్ నుంచి నా కాంటెంట్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మీకు ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఉంటుంది. ఫస్ట్ గో దేర్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని చెప్పి నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పుచ్చి నాది. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ట్రంప్ గారు భారతదేశాన్ని హెల్ హోల్ కంట్రీ అన్నారు అనే హెడ్లైన్ మీరు చదివి ఉంటారు కదా. దాని గురించి క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.